గీ పొరగాని పేరు యశ్వంత్. గీడు మన సైన్మాల బ్యాట్స్మెన్, అంటే హీరో హీరో అన్నట్టు. ఈయన తెలిసిన శకలు రెండే రెండు: పొరిలతో చాటింగ్ చేసుడు, పొద్దుకేదాకా పండుకొరుడు. ఇప్పుడు వీడికి ఇట్లెందుకు లేచిండో నాకైతే తెలియదు, నన్ను అడగండి. మామ లే మామా, మామా మామ లే మామా, మామ లే మామా, మామా రే ఏంటి బాహుబలిని కట్టప్పని చెప్పాడు. ఇది అడగడానికి లేపింది రాత్రి అయింది లేదా పడికే. గీన్ పేరు ప్రకాష్. గీడు మన సైన్మాల అంపైర్ కమ్ కోచ్ కమ్ బుకీ. బుకీ అంటే గదే జనాలు పైసలు తీసుకొని ఆగమని చేస్తాడు క్రికెట్ మ్యాచ్లల్లా, గాడనమాట. ఈడు ఏది చెప్తే అదే యశ్వంత్ గాడు చేస్తాడు. గీని జర్రంతా జాగ్రత్త చూడండి. తలుపు తీరా రే, రే లోపల భూగోళం బద్దలైపోతాను, తలుపు తీరా రే, తలుపు తీరా రే దేవుడా, తలుపు తీరా రే, తలుపు తీరా తీరా. ఏంద్రా నీళ్ళే ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు కక్కుర్తిపడి రోడ్డు మీద బిర్యానీ తినకూడదు. ఈడేం చేస్తున్నాడు? మామ ఏం చూస్తున్నావురా? చీ దీనమ్మ ఫేస్బుక్కా? ఇంతకీ ఎవరు మామ? ఇందూరా. ఏ ఇందు మామ? రే నా ఇందూరా. ఇంతకీ నెంబర్ తీసుకున్నావా? దాని గురించి ఎందుకు అడుగుతామమ్మా? లాస్ట్ టైం తిన్న దెబ్బలే ఇంకా తగ్గలేదు. అలా పట్టే కదా. సరే ఈసారి నేను చెప్పినట్టు చెయ్యి. ముందు ఆ అమ్మాయితో నార్మల్గా చాట్ చెయ్యి, ఆ తర్వాత నేను చూసుకుంటా. మామా ఇంతకీ ఫోన్ మోడల్ ఏంటో కనుక్కో. టాపిక్ సంబంధం లేకుండా ఎందుకు మామ? నువ్వు కనుక్కోరా. ఐఫోన్ 5 అంటే మామ. ప్రతిదీ ఐఫోన్ వాడేస్తుంది కానీ సరే అంగపారు. ఓకే, జనరల్లీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి నెంబర్ అడిగింది అనుకో, ఆధార్ కార్డ్ నెంబర్తో సహా అన్నీ చెప్పేస్తారు. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయి నెంబర్ అడిగితే ఎంత సపటి ఫిగర్ అయినా ఏటీఎం పిన్ అడిగినంత రేంజ్లో ఇస్తుంది. అదే ఇంక గొప్ప ఫిగర్ అనుకో మాట్లాడుకొని వేస్టే. అందుకే మన మేధావులంతా కలిసి ఒక గొప్ప ఐడియాని తయారు చేశారు. అదే ఆర్ యూ దేర్ ఇన్ వాట్సాప్. ముందు సిగ్నల్ సరిగ్గా లేదన్నట్టు కొంచెం స్లోగా మెసేజ్ చేయి. దాని తర్వాత మా ఊర్లో ఉన్నాను, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, మెసెంజర్ అయితే కష్టంగా ఉంది, సో కెన్ యూ చాట్ ఇన్ వాట్సాప్? ఆర్ యూ దేర్ ఇన్ వాట్సాప్? మామ నెంబర్ అయితే దొరికింది కానీ కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నానా తంటాలు పడి నెంబర్ సంపాదించాక కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఇది కామన్ ప్రాబ్లం. మామా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా, హీరోయిన్ యాక్ట్ చేస్తున్నా వాడుకు. కెమెరా అంటే భయం అంట మామ. ప్రతి వాళ్ళు చెప్పాడు ఇలాగే. కాన్వర్జేషన్ స్టార్ట్ అయిందిగా, పండగ చేసుకో. నువ్వు కేక మామ.
ఎక్స్ప్రెషన్లు ఏంట్రా బాబు? బాబు మోహన్కి ఎక్కువ, బ్రహ్మానందం తక్కువ. చూడలే చచ్చిపోతున్నాం. ఏ ఇక్కడ ఈడే ఇలా ఉన్నాడంటే అక్కడ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో. ఈమె పేరు ఇందు. ఈమెనే మన కథల బౌలర్. అంటే మన యశ్వంత్ గాని దమ్ దమ్ చేసే హీరోయిన్ అనమాట. ఈమె గురించి నేను చెప్పుడు ఎందుకులే కానీ మీరే చూడండి. మామ ఒకవేళ తను కమిటెడ్ ఉంటే? రేయ్, అది కూడా తెలీదా నీకు? లేదు మామ. ఇలాగే అబ్బాయిలకి తను లవ్ చేసే అమ్మాయిల రిలేషన్షిప్ స్టేటస్ కూడా తెలియట్లేదు. ఎఫ్బీ స్టేటస్ సింగిల్ ఉంది మామ. రేయ్, రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని కాకపోతే గోయింగ్ అవుట్ విత్ కిరణ్ టుడే, చిల్లింగ్ అవుట్ విత్ కుమార్ టుమారో అని పెడతారా? పెట్టరు కదా. సరే, నేను చెప్పింది విను. అసలు అమ్మాయిలకి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే అబ్బాయిలంటేనే ఇష్టం. అందుకే సూటిగా మాట్లాడు, సుత్తి లేకుండా. మామ కన్వర్జేషన్ రోజు రోజుకి డల్ అయిపోతుంది మామ. ఎంతసేపటికి నేనే పళ్ళు దోకున్నావా, ముఖం కడుక్కున్నావా, అన్నం తిన్నావా అని ఇంటర్వ్యూ చేసినట్టే ఉంది. అంతెందుకు, కాంప్లిమెంట్స్ కూడా నేనే ఇస్తున్నా. చో స్వీట్, చో క్యూట్ అని. అసలు తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉందంటావా? అలా అయితే ఓ పని చేయి, నువ్వు మెసేజ్ చేయడం మానే. ఏంటి మామ ఐడియా ఇస్తావు అనుకుంటే అసలుకే ఎసరు పెట్టేటట్టున్నావు. మామా, తనకి నిజంగానే నీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తనే మెసేజ్ చేస్తుంది. దీన్నే లేట్ మెసేజ్ ట్రిక్ అంటారు. నువ్వు మెసేజ్ చేయడం ఆపే, పట్టించుకున్నట్టు బిహేవ్ చేయి, చచ్చినట్టు తనే మెసేజ్ చేస్తుంది. మనం వెంట పడితే చేస్తారు బెట్టు, అదే వెనక్కి తగ్గితే దిగుతారు ఒక మెట్టు. థ్యాంక్ యూ. నువ్వు కానీ ఏ మామ 12 గంటలు అవుతుంది, ఇంకొక మెసేజ్ రాలే. మెసేజ్ కనుక రాలేదనుకో నీ ఫిగర్ నాకే. ఏయ్, నా ఫిగర్కి లైన్ వేస్తున్నావా? చిల్ మామ చిల్. బుద్ధున్నాడు ఎవరైనా నీ ఫిగర్కి లైన్ వేస్తారా? ఏయ్, అబ్బా, మెసేజ్ వచ్చింది మామ. ఓరి డాసాలో. ప్రేమతో తమై ఒలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమతో తమై ఒలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమరు దేవుల వేడుకొని తన తమరు క్షేమం కోరుకొని. పది మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. మామ చెప్పురా. హలో మామ, బిజీయా? ఒక్క నిమిషం వెళ్ళండి. ఏంటి బండి కీస్ వదిలేసి వెళ్ళిపోతున్నావు? నేను మంచోను కాబట్టి ఇక్కడే ఉంది. అది ఇంకెవరిని అయితే ఎత్తుకెళ్ళిపోయాడు వాడు. కీస్ ఎప్పుడు వదిలిపెట్టకు, వెళ్ళి. ఏదవ్వా రేయ్, బండి నాదిరా. బండి ఈడిదా? నువ్వు చెప్పు మామ. మామ ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను మామ. అస్సలు తొందరపడకు, ముందు చిన్న హింట్ ఇవ్వు.
తర్వాత కలవమాను. ఎందుకంటే ముందే ప్రపోజ్ చేసావు అనుకో, తర్వాత కలిసే ఛాన్సే మిస్ అయిపోతావు. అయినా ఆలస్యం అమృతం అన్నారు. అసలు ఆ ఫోటో ఏంట్రా డీపీగా? ఏ పూలో పిల్లలో ఉండాలి కానీ. నీ చిన్నప్పటి ఫోటో అయినా పెట్టు. అసలు అమ్మాయిలు పూలు పిల్లలంటే బాగా ఇష్టం. తలచగా ఎదురే నిలిచావే, నిన్నే కోరగా వరమై వచ్చావే. ఆహా నిన్నే తలచగా ఎదురే నిలిచావే, నిన్నే కోరగా వరమై వచ్చావే. హలో హలో, ఏమైంది? ఐ లవ్ యూ. ఏంటిది సడన్గా? ఏమైంది నీకు? వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ కదా. మరి నువ్వు చాలా బాగుంటావు, నాటీ, ఫన్నీ. నిన్ను చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. బట్ నేనెందుకు అలా అనుకోవట్లేదు. చూసిండ్రా, గిదే బౌన్సర్ అంటే. కొంచెం సంస్కారం ఒప్పుకున్న ఏ అమ్మాయి కూడా మొహం మీద నో అని చెప్పదు. కానీ మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ చెప్పి నిన్ను చేసుకునేది లక్కీ అని చెప్తుంది. ఆ లక్కీ తానే ఎందుకు కాదు అనే విషయం మాత్రం చెప్పదురా భయ్. ఓకే, మరి నేను వెళ్తున్నాను. ఇప్పటిదాకా వాళ్ళు ఎలా కలిసారో చూశారు కదా. నెక్స్ట్ పార్ట్లో వాళ్ళు ఎలా విడిపోతారో చూస్తారు. 1 సెకండ్. హలో బేబీ. ఆ అమ్మాయి నా స్కూల్మేట్. అది కాదు బేబీ. నేను కొడతాను, నేను లైకే కొడతాను. దాని ఇంటికి వెళ్ళి మరి కొడతాను. అబ్బాయిలు బీరు తాగుతారు, గడ్డాలు పెంచుతారంటే ఎందుకు పెంచరు? ఇలా హింసిస్తే ఇల్లనే చేస్తారు. ఇప్పటిదాకా అడ్వైజ్లు ఇచ్చాను కదా. నేను ఇచ్చే లాస్ట్ అడ్వైజ్ ఏంటంటే సరిగ్గా వెళ్ళి చదువుకోండి. చదువుకోకపోతే సంకన అయిపోతారా రే. సారీ, చెప్పడం మర్చిపోయాను. మీరు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నేను ఇంత లోపల బీరేసి వస్తా. అన్నా నువ్వు పోనీ. సైన్మా పేరేమో హిట్ వికెట్ అన్నారు, గిక్కడనేమో హీరో సిక్సర్ కొట్టాడు అనుకుంటున్నారా? మొదట్లో లవ్ ఎప్పుడు సిక్సర్ లాగానే ఉంటుంది. తీరా వస్తే తెలుస్తుంది హిట్ వికెట్ అని. థర్డ్ అంపైర్కి ఇప్పుడే డిసిషన్కి పంపినాం. రివ్యూ రాగానే 2వ పార్ట్లో మిగతా చెప్తాం.